ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం అమరావతిలో జరుగుతున్న కొన్ని రోడ్ల నిర్మాణ పనులను చూద్దాం. ప్రెజెంట్ మనం ఎన్ఐటి రోడ్లో ఉన్నామండి. ఆ దూరంగా కనిపిస్తుందే అది ఎన్సీసీ వాళ్ళ రెడీమిక్స్ యూనిట్. ఈ రోడ్డు పనులు చేస్తుంది వాళ్లే కాబట్టి ఇక్కడే వారి క్యాంప్ ఆఫీస్ను కూడా ఏర్పాటు చేసుకున్నారండి. పోయినసారి ఈ రోడ్డు లేక మనం 4 కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు రోడ్డు ఉండడంతో మనకు ఆ కష్టం తప్పింది. ఈ రోడ్డులో కొండవీటి వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయండి. బ్రిడ్జి కోసం వేసే పిల్లర్ల కోసమే ఈ ఇనుప బుట్టలు రెడీ చేశారు. ఆ దూరంగా డ్రిల్లర్లు ఉన్న చోటే బ్రిడ్జి కోసం పనులు జరుగుతున్నాయి. ఇదేమో రాడ్ బెండింగ్ వర్కర్లు పనిచేసుకునే ఏరియా అంట. ఇందాక చూసిన ఇనుప బుట్టలను తయారు చేసింది ఇక్కడే. ఇప్పుడు కూడా తయారు చేస్తున్నారు. ఇలా తయారు చేసిన వీటిని డ్రిల్లర్లు తీసిన గుంతల్లో దించి కాంక్రీట్తో నింపి పిల్లర్లు వేస్తారు. ఇప్పుడు మీరు చూసే ఇనుప గొట్టాలు లాంటివి ఏంటో మనం పోయిన వీడియోలో చెప్పుకున్నాం, గుర్తొచ్చిందా? అవేనండి, మనం పిల్లర్లు వేసుకునేటప్పుడు బాక్సులు పెడతాం కదా, అలా వీటిని బాక్సుల్లా వినియోగించి గుండ్రని ఆకారంలో పిల్లర్స్ వేస్తారు. అవేనండి, మనం పిల్లర్లు వేసుకునేటప్పుడు బాక్సులు పెడతాం కదా, అలా వీటిని బాక్సుల్లా వినియోగించి గుండ్రని ఆకారంలో పిల్లర్స్ వేస్తారు. ఇవేమో గతంలో వేసిన పిల్లర్లు. వాటి పైపొరను తొలగించి మళ్ళీ కాంక్రీట్ చేస్తారంట. పిల్లర్లు మరింత పటిష్టంగా ఉండాలంటే అలా చేయక తప్పదంట. ఇదిగోనండి, ఇక్కడ ఈ రిగ్గర్ ఐరన్ బుట్టలను గుంతలోకి దించుతోంది, చూసారా? ఇలా జాగ్రత్తగా దీన్ని గుంతలోకి దించాలన్నమాట. ఈ ఐరన్ బుట్ట ఎంత ఎత్తు ఉన్నదో చూశారు కదా. దాన్ని బట్టి మీరే అంచనా వేసుకోండి ఈ పిల్లర్లు ఎంత లోతుగా ఉంటాయో. ఇకపోతే ఆ నీటితో కలకల్లాడుతుందే అదే కొండవీటి వాగు. ఇటీవల పూడిక తీయడంతో అది అలా నిండుకుండలాగా ఉంది. ఆ నీళ్ల మధ్యలో ఉన్న సిమెంట్ నిర్మాణం ఉంది కదా, అది వంతెన కోసం గతంలో నిర్మించిందే. ఈ డ్రిల్లర్లను చూస్తే ఒక డ్రిల్లర్ ఏమో వాగుకు ఇటుపక్క ఉంటే ఇంకో డ్రిల్లర్ అటుపక్క ఉంది. ఇటువైపుది చూడడం అయిపోయింది కదా, ఇక అటువైపు వెళ్దాం, ఏమంటారు? ఇప్పుడు మీరు చూసేది ఈ బ్రిడ్జి కోసం ఏర్పాటు చేసుకున్న చిన్న కార్ఖానా. వర్కర్లు మాత్రం కొంచెం తక్కువగానే ఉన్నారు. మెల్లగా కొండవీటి వాగుకు అవతలి గట్టు వైపు వెళ్దాం ఫ్రెండ్స్. మొన్న కురిసిన వర్షాలకు ఇక్కడే ఈ చిన్న గండి కొట్టారు. దీంతో అప్పుడు రాకపోకలు ఆగిపోయాయి. మనమేమో చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చింది.
ఇప్పుడేమో పెద్ద పెద్ద పైపులు పెట్టి ఆ గండిని పూడ్చేశారు. దీంతో ఇటువైపు రాకపోకలు మామూలైపోయాయి. ఇప్పుడు మనం చూస్తోంది ఆ రెండో డ్రిల్లర్. ఇక్కడ డ్రిల్లర్తో పాటు క్రేన్లు, జేసీబీలతో నిరంతరం పని జరుగుతూనే ఉందండి. ఇందాకటి డ్రిల్లర్ ఐరన్ బుట్టలను గుంతల్లోకి దింపుతుంటే ఇదేమో పునాదులు వేయడం కోసం గుంతలు తీస్తోందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసేది N10 రోడ్డు పనులు. ఇది ఊట నేలంటండి. 20 అడుగులకే నీరు ఊరుతుందంట. దీంతో ఇలా రోజూ నీళ్లు తోడుకుంటూ పనులు చేసుకుంటున్నారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల వరకు ఇలా మోటార్లతో నీళ్లు తోడడం, ఆ తరువాత పని చేసుకోవడం వారికి నిత్యకృత్యమని చెబుతున్నారు. ఇప్పుడు మీరు చూసేది E6 రోడ్డు. ఈ రోడ్డు పనులు బాగా జరుగుతున్నాయి. రోడ్డులో చాలా వరకు సైడ్ డ్రైన్ల బేస్మెంట్ పనులు అయిపోయాయి. ఇది లంచ్ బ్రేక్ కావడంతో వర్కర్లు భోజనానికి వెళ్తున్నారు. అందువల్ల హడావుడి తక్కువగా ఉంది. అయితే ఈ రోడ్డు పనులపై పూర్తి స్థాయిలో ఒక వీడియో విడిగా చేయాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. త్వరలోనే ఆ వీడియో కూడా మీ ముందుకు తెస్తాం. సో ఇప్పటికీ ఈ వీడియో ముగిస్తున్నాం ఫ్రెండ్స్. ఆ వీడియోని కూడా మీ ముందుకు తెస్తాం. సో ఇప్పటికీ ఈ వీడియోని ముగిస్తున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. సెలవా మరి. మీ టీం అమరావతి ప్రస్థానం.